అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఈరోజు మనం ఉత్తరాఖండ్లో ఎంతో ప్రసిద్ధి చెందిన ఒక సాంప్రదాయ వంటకం కపులీ సాగ్ ఎలా తయారు చేయాలో వివరంగా తెలుసుకుందాము. ఈ వంటకం చూడటానికి చాలా సింపుల్గా ఉన్నా రుచి మాత్రం అద్భుతంగా ఉంటుందండి. ముఖ్యంగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పాలకూర, మెంతికూరతో తయారయ్యే ఈ కూరను అక్కడి ప్రజలు తరచూ తయారు చేసుకుంటూ ఉంటారు. ఈ రుచికరమైన కపులీ సాగ్ ఎలా తయారు చేయాలో మొదలెడదాం రండి. ముందుగా 4 కట్టల పాలకూర, ఒక చిన్న కట్ట మెంతికూరని తీసుకొని ఈ పాలకూరని అలాగే మెంతికూరని నీళ్లు పోసి 2-3 సార్లు శుభ్రంగా కడగండి. ఎందుకంటే మనకి ఈ వర్షాకాలంలో ఆకుకూరలకి మట్టి ఎక్కువగా అంటుకొని ఉంటుంది కదండి. కాబట్టి శుభ్రంగా కడగండి. తర్వాత ఈ ఆకుకూరనంతా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కారానికి తగినంతగా 5-6 పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఉప్పు వేసి ఇందులోకి 15 వెల్లుల్లిపాయలని కూడా వేసి పరకగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని మరీ మెత్తగా పట్టకూడదండి, కాస్త పలుకు పలుకుగా ఉండాలి. స్టవ్ పై ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ మస్టర్డ్ ఆయిల్ వేసుకోవాలండి. మస్టర్డ్ ఆయిల్ లేని పక్షంలో మనం నెయ్యినైనా వాడుకోవచ్చు. కానీ మస్టర్డ్ ఆయిల్తో చేస్తేనే ఈ కపులీ సాగ్ మరింత రుచిగా ఉంటుందండి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ పోపు దినుసులు, ఒక ఎండుమిరపకాయని తుంచి వేయండి. అలాగే కొద్దిగా కరివేపాకు, కాస్త ఇంగువ వేసి కరివేపాకు చిటపటలాడాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ధనియాలు అలాగే వెల్లుల్లి ఉన్నాయి కదండి, వాటిని కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. మనకి ఈ వెల్లుల్లి పచ్చిమిర్చి వేగేటప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుందండి. మనకు మస్టర్డ్ ఆయిల్లో ఇవి వేగటం వల్ల చాలా మంచి స్మెల్ ఉంటుంది. ఈ పచ్చిమిర్చి ధనియాలు వేగిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఆకుకూరను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. మనము సాల్ట్ పచ్చిమిర్చి గ్రైండ్ చేసేటప్పుడు వేసాము కాబట్టి ఇక్కడ చూసి వేసుకోండి. ఈ ఆకుకూరనంతా బాగా కలిపి మూత పూసి మగ్గించుకోవాలి. ఈ ఆకుకూర మగ్గేలోపు మనం ఇందుకు కావాల్సిన బియ్య పిండిని కలుపుకుందాం రండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 స్పూన్ల బియ్య పిండిని తీసుకోవాలి. అలాగే ఒక గరిటెడంత పెరుగును వేసి కాస్త వాటర్ పోసి బియ్య పిండి బాగా వదులుగా అయ్యే వరకు కలుపుకోవాలండి. మనకు బియ్య పిండి లేని పక్షంలో మనం బియ్యం నానబెట్టి గ్రైండ్ చేసుకొని బియ్య పిండి వదులుగా వస్తుంది కదండి, అలాగైనా పోసుకోవచ్చు. మనకు ఇన్స్టెంట్గా కావాలి అంటే బియ్య పిండిలో వాటర్ పెరుగు కలిపైనా పోసుకోవచ్చు అండి. చూడండి, మనకు ఆకుకూర కూడా బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ బియ్య పిండిని పోసి కలిపి మరో 3-4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇందులో మనం ఎటువంటి మసాలాలు ఏమి వాడమండి. చాలా సింపుల్గా ఉంటుంది, బట్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయినటువంటి కపులీ సాగ్ రెడీ. ఈ సాగ్ చపాతీ, రైస్, రోటీ, పుల్కా ఎందులోకైనా చాలా బాగుంటుందండి. తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.